ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్ స్వాగతం. శరన్నవరాత్రుల్లో ఈరోజు మూడవ రోజు. ఈరోజు అమ్మవారి అవతారం ఏంటంటే అన్నపూర్ణాదేవి అనమాట. ఇంకా అన్నపూర్ణాదేవి అవతారం గురించి నాకు తెలిసిన చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నా పూజ ఎలా జరిగింది ఏంటి, ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఈ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. ఇంకా అమ్మవారికి ఏం ప్రసాదం పెట్టాను అనేది ఈ బ్లాగ్లో మీతో కూడా షేర్ చేసుకుంటాను అనమాట. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఈరోజు పూజ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఒకరోజు శివుడేమో పార్వతీదేవితో అంటారనమాట, ఆహారం అనేది ఒక మాయ, ఆత్మిక ఆహారం ఏం అవసరం లేదు అని చెప్పేసి అంటారనమాట. అనేటప్పుడు పార్వతీదేవి కోపం వచ్చి ఆమెతో పాటు ఆహారం సంబంధించిన దినుసులన్నీ పట్టుకొని వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి ఈ లోకానికి తెలియచెప్పాలని అన్నీ పట్టుకొని వెళ్ళిపోతారనమాట. అమ్మవారు వెళ్ళిపోయిన తర్వాత ముల్లోకాలు మొత్తం భూలోకం, స్వర్గలోకం, పాతాలోకం అన్నీ అంటే ఆహారానికి చాలా చాలా ఇదైపోయారనమాట. చాలా ఇబ్బందులు అయితే పడ్డారు. చెరువులన్నీ ఎండిపోయాయి, పొలాలన్నీ ఎండిపోయాయి. ఇలా అవుతూ ఉంటే శివుడు కూడా ఆఖరికి ఆహారం కోసం భూమి దగ్గరికి వచ్చి ఊరంతా తిరుగుతూ ఉంటే ఒక దగ్గర కాశీలో ఒక దగ్గర ఒక ఒక తేజవంతమైన అమ్మాయి అన్నమాట ఫుడ్ పంచుతూ ఉంటుంది. అందరికీ ఆకలితో వచ్చిన వాళ్ళందరికీ ఫుడ్ పంచుతూ ఉంటే అప్పుడు శివుడు కూడా వచ్చి అక్కడ భిక్షాటన చేస్తారు. మనకి చాలా ఫోటోల్లో చూస్తాం శివుడు భిక్షాటన చేస్తే అన్నపూర్ణాదేవి వడ్డించినట్టు చూస్తాం కదా, ఇదే అనమాట దాని స్టోరీ. అప్పుడు చూసి అప్పుడు ఎవరెవరి ఆకలితో ఉన్నారో అందరి ఆకలి పార్వతీదేవి తీరుస్తుంది అనమాట. ఇలా ముల్లోకాల ఆకలి కూడా పార్వతీదేవి తీర్చింది. అది ఆఖరికి పార్వతీదేవి కాశీలో ఉండిపోయారు అనమాట. అక్కడే అన్నపూర్ణదేవిగా అవతరించారు. అందుకే కాశీ విశ్వేశ్వరుడు అన్నపూర్ణదేవి దర్శనం అనమాట. కాశీ వెళ్ళిన ఖచ్చితంగా ఒక్కసారైనా అన్నపూర్ణదేవి దగ్గర ప్రసాదం అయితే మనం తినాలి. నాకు తెలిసిన ఈ చిన్న స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను. ఈరోజు నేను అమ్మవారికి వడపప్పు, చలిమిడి, పంచామృతం, పానకం, అలాగే ఇంకా అన్నపూర్ణదేవి కాబట్టి దద్దోజనం పెట్టాను. అలాగే వాటితో పాటు పరవణం కూడా చేశాను అనమాట. అంటే ఒక స్వీటు ఒక హాట్ కింద నేను రోజు చేస్తున్నాను. పలాంది చేస్తానని చెప్పను కానీ ఇలా చేస్తున్నాను. నాకు తెలిసిన ఈ అన్నపూర్ణదేవి స్టోరీ అయితే మీతో షేర్ చేసుకున్నాను. పెద్దగా తెలుసు అని చెప్పను, ఎంతవరకు అయితే తెలుసు అంతవరకు షేర్ చేసుకున్నాను అనమాట. ఇద్దరం కూడా చక్కగా అమ్మవారి పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా ఈరోజు పూజ అయిపోయిన తర్వాత అంటే మనం పూజ విషయంకి వస్తే మాత్రం ఖచ్చితంగా ధూపం మాత్రం ఫుల్గా వేయాలండి. ఫుల్గా వేస్తేనే అమ్మవారికి చాలా ఇష్టము. ఈరోజు నేను అమ్మవారికి మందార పువ్వులు అలాగే ఏంటంటారు చామంతి పువ్వులతో పూజ అయితే చేస్తాను అనమాట. కుంకుమ పూజ కూడా చేసుకున్నాము. యాజ్ యూజ్ ప్రతిరోజు ఎలా చేసుకుంటామో లలిత అష్టోత్తరం చదివి లక్ష్మీదేవి అష్టోత్తరం కూడా చదివి పూజ చేసుకున్నాం. అలాగే ఏ రోజు ఏ అవతారమో దాని ప్రకారం కూడా పూజ చేసుకున్నాం. శుభ్రంగా అమ్మవారికి ధూపం అయితే వేయండి. బొగ్గులు తెచ్చాను చెప్పాను కదా, బొగ్గులు తెచ్చాను అవి రాజుకోవట్లేదు. ఈ కొడుకుతో చక్కగా దీపాలు అనేది ధూపం అనేది వస్తుంది కదా అని చెప్పేసి ధూపం అయితే వేసేసాను. ఇంకా అన్నపూర్ణాదేవి స్టోరీ గురించి మీకైతే అర్థమైంది కదా. ఇంకెవరికైనా అర్థమైపోతే కనుక కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు నా డైలీ రొటీన్లో ఎలా గడిచింది అంటే ఉదయాన్నే అయితే ఫస్ట్ అంటే రోజు తడిగుడ్లు పెట్టుకుంటానండి. ఉదయాన్నే లేచి ఇంకా తడిగుడ్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే పూజ అంతా అయిపోయింది. ఇప్పుడైతే ఇల్లంతా ఎందుకు ఇలా మసాపుగా ఉందంటే ఫుల్గా ధూపం వేశాను కదా, అందుకే ఫుల్ మసాపుగా ఉంది, అంటే మబ్బుగా ఉందన్నమాట. ఇంకా పూజ అయిపోయింది. డ్రెస్ చేంజ్ చేసేసి మన రెగ్యులర్ డ్యూటీకి అయితే జాయిన్ అయిపోవాలన్నమాట. ఇంట్లో దీపం ఎలా యాజ్ యూజువల్ ప్రతిరోజు ఎలా పెట్టుకుంటాను అలా పెట్టేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ విషయానికి అయితే వస్తే ఇడ్లీ రుబ్బు ఉంది కాబట్టి ఉల్లిపాయలు లేకుండా బొంబాయి చట్నీ చేశాను. ఇంకా ఇద్దరం కలిపి నవరాత్రులు చేస్తున్నాం కాబట్టి ఇంట్లో అసలు ఉల్లిపాయ అనేది పెట్టుకోలేదన్నమాట. ఒక పక్క ఇడ్లీ పెట్టాను, ఒక పక్క బొంబాయి చట్నీ చేశాను. అతను షాప్కి టైం అయిపోతుందని. ఇంకా ఈలోపు మా వాడైతే అమ్మవారి డ్రాయింగ్ అయితే వేస్తున్నాడు. ఆల్రెడీ షార్ట్స్లో అట్లా అప్లోడ్ చేశాను. అన్నీ బాగున్నాయి. చూస్తే ఎలా చూస్తే అలా వేసేస్తాడు. అంటే ఆ పక్కన అది తప్పుందో రాంగ్ ఉందనేది కూడా చూడ్డు. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను మధ్యాహ్నం అయితే బ్లౌజులు అయితే కట్ చేసుకుని ఏ పని ఉన్నా మనం ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా మన వృత్తి అనేది మనం మానకూడదు కదా. కస్టమర్కి అయితే నేను మరుసటి రోజు ఈ 5 బ్లౌజులు అయితే ఇచ్చేస్తానని చెప్పాను. చూద్దాం. ఇంకా ఆ బ్లౌజులు అయితే 2 స్టిచ్ చేసేసి ఇంకా గిన్నెలు చూసారు ఎలా ఉన్నాయో, దేవుడి సామాన్లు గిన్నెలు అన్నీ క్లీన్ చేసేస్తే ఎక్కడొక్కడ పెట్టేసి సాయంత్రం పూజ కూడా చేసుకుంటాను. మొన్న మీకు ఎలా అయితే చూపించానో అలాగే, అంటే ఆ రోజు స్వీట్ ఉంది కాబట్టి పెట్టాను, లేదంటే కిస్మిస్ పండు లేదో ఖర్జూరమో ఏదో పెట్టి చిన్న పటిక చిప్స్ అయినా పెట్టి అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాను. సాయంత్రం నేను లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాను. ఇలా పూజ చేసుకున్నాను. అంటే టైంని బట్టి, ఒకవేళ టైం ఉంటే లక్ష్మీ అష్టోత్తరం చదువుతాను, లేదు అంటే టైం ఉంటే లలిత సహస్రనామాలు ఏవైనా చదువుతాను. అంటే ప్రత్యేకించి కాదు కానీ అక్కడ పక్కన వస్తుంటే పంతులు గారు చదువుతుంటే నేను అలా చదవగలను అనమాట. లలిత సహస్రనామాలు చదువుతాను, లేదు అంటే లక్ష్మీ అష్టోత్తరం చదివేస్తాను. ఇంకా ఈరోజైతే కొంచెం టైం ఉంది కదా అని చెప్పేసి నేనైతే
లలిత సహస్రనామాలు చదివి ఉన్నాను. అంటే సెల్లో పెట్టేసుకొని అలా పైన అలా వస్తుంటాయి కదా, అది చూసి అలా చదువుకున్నాను అనమాట. ఈరోజైతే చేసేసుకొని దీపం అన్నీ అయిపోయిన తర్వాత ఎలాగో ఇడ్లీ రుబ్బు ఉంది. మధ్యాహ్నం బీరకాయ పచ్చడి చేశాను, బీరకాయ పెసరపప్పు కర్రీ వండాను, బీరకాయ తొక్క అయిపోయిన ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటితో ఇంక నైట్కి అడ్జస్ట్ అయిపోవచ్చు, అట్టేది వేసుకొని అని చెప్పేసి నేను నైట్ ఏం వండలేదు. ఇంక ఈ బ్లౌజుల పని అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా దసరా ఉంది కాబట్టి కస్టమర్లు అయితే బట్టలు ఇస్తారు, వాటి పని అయితే స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నాను. ఇంకా అన్నపూర్ణాదేవి స్టోరీ గురించి అయితే డీటెయిల్గా అర్థమైపోయింది కదా, లేదు అప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు మరొకసారి చెప్తాను వినండి. అన్నపూర్ణాదేవికి పరమేశ్వరుడుకున్న పార్వతీదేవికి చిన్న డిస్కషన్ వస్తుంటుంది కదా మొగుడు పిల్లల మధ్య, అలాగే వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్న డిస్కషన్ వస్తే అప్పుడు శివుడేమో పార్వతీదేవితో అంటాడు, ఆహారం అనేది ఒక మాయ, అది దానికి ఆత్మకి ఆహారం అదేం అవసరం లేదు అని చెప్పేసి పార్వతి ఇలా అనుకుంటారు, మీ పని చెప్తానని చెప్పేసి పార్వతీదేవి ఆహార పదార్థాలు అన్నీ పట్టుకొని భూమిపైకి వచ్చేస్తుంది. ఇంక రాగానే ఆవిడతో పాటు అన్నీ తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఫుడ్కి సంబంధించినవన్నీ తీసుకెళ్ళిపోతాయి, చెరువులు అలాగే భూములు అన్నీ ఎండిపోతాయి. స్వర్గలోకం భూమిలోకం పాతాళ లోకం ఫుడ్ కోసం చాలా నరకం అనిపిస్తుంది అనమాట. ఇలా నరకం చూస్తూ సరికి శివుడు కూడా ఆఖరికి ఫుడ్ అది ఏమీ లేక భూమిపైకి వచ్చేసి మొత్తం ఊర్లన్నీ తిరుగుతూ ఉంటాడు. ఆఖరికి తిరిగి కాశీకి అయితే వస్తారు. కాశీలో ఒక ఆమె అనమాట, ఒక తేజవంతమైన మహిళ ఫుడ్ పంచుతూ ఉంటుంది ఆకలితో వచ్చిన వాళ్ళందరికీ. అది శివుడైతే చూసేసి అక్కడికి వెళ్తారనమాట. అక్కడ భిక్షాటన అయితే చేస్తారు. మనం చాలాసార్లు పాత ఫోటోల్లో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, శివుడు పార్వతీదేవికి ఎందుకు భిక్షం వేస్తారు, అతనే పెద్ద దేవుడు కదా అని చెప్పేసి నాకు ఐడియా ఉండేది, అప్పుడు అనిపించేది అనమాట. అందరికన్నా అతనే పెద్ద దేవుడు కదా, అతను ఎందుకు భిక్షాటన చేస్తున్నారు అనేసి నాకు అనిపించేది. అదే ఆ పిక్. ఈ స్టోరీ విన్న తర్వాత అది నిజమే, ఎందుకు ఏంటి అంటారు, పరమేశ్వరుడు పార్వతీదేవి దగ్గర భిక్షాటన చేశాడని అప్పుడు తెలిసింది. ఇంకా పార్వతీదేవి కోపం పోయి చక్కగా ముల్లోకాలన్నిటికీ అన్నము ఫుడ్ అన్నీ అందిస్తుంది అనమాట. అందరూ చాలా హ్యాపీగా తినేసి చాలా హ్యాపీగా ఉంటారు. ఆఖరికి పార్వతీదేవి కాశీలో అన్నపూర్ణాదేవిగా ఉంటారనమాట. అందుకే మనం కాశీ వెళ్ళి ఖచ్చితంగా అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకోవాలి. అక్కడ అమ్మవారి ప్రసాదం కూడా ఖచ్చితంగా తినాలండి. అలాగే కాశీలో 3 నిద్రలు చెయ్యాలి అని అంటారు, అది కూడా చెయ్యండి. ఇదన్నమాట ఈరోజు అన్నపూర్ణాదేవి వ్లాగు. అన్నపూర్ణాదేవి అవతారం రోజు మా ఇంట్లో పూజ ఇలా సింపుల్గా చేసేసుకున్నానండి. ఈరోజు అన్నపూర్ణాదేవి కనుక ఈరోజు ఈ ప్రసాదం చేశాను. రేపు అంటే సేమ్ ఏ దేవుడు ఆ ప్రసాదం చేస్తానని ఏం లేదు, నేను అలా అనుకోలేదు కూడా. నా వీలుని బట్టి అమ్మవారికి ఏదైతే మనస్ఫూర్తిగా మనం సమర్పించగలమో అదే చూసుకుంటాను. మనం ఇచ్చేది ఏంటంటే పువ్వులు ధూపము దీపము అంతే, అంతకు మించి ఏమీ కాదనమాట. ప్రసాదాలు అవన్నీ మనం రిటర్న్ తీసుకునేవి, కానీ మన మనస్తృప్తికి ఈరోజు ఈ అవతారం కాబట్టి ఈ ప్రసాదం చేయాలి అని ఏం నేను ఆలోచించను. ఫస్ట్ రోజే నాకు అమ్మవారు అయితే అనుగ్రహం అయితే ఇచ్చేసారనమాట, నేను ఉన్నాను అని చెప్పేసి. కొన్ని అయితే జరుగుతున్నాయి, అది చాలామంది నమ్మరు. నాకైతే నిన్న నైట్ కూడా అది చిన్న సిచ్యువేషన్ అయితే జరిగింది, అది చాలామందికి చెప్పలేదన్నమాట నేను అది, అందుకని మీతో షేర్ చేసుకోలేదు. ఇదనమాట ఈరోజు బ్లాగ్. నైట్కి అయితే చెప్పాను కదా, ఇంకా బీరకాయ పెసరపప్పు కూర, మళ్ళీ ఏంటంటే ఇతను ఇడ్లీ తిన్నాను సార్, అందుకని చెప్పి ఇతని కోసం చపాతీ, నా కోసం ఇతని కోసం చపాతీ చేశాను. పూజ చేస్తే ఇడ్లీ మేము తినం కదా, అందుకు ఇంకా చపాతీ చేసి బీరకాయ పెసరపప్పు కర్రీ అలాగే బీరకాయ పచ్చడితో ఈ రోజు డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాం అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.